ఎమ్మెల్యే గారు మరి మానకొండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తున్న సందర్భంలో తిమ్మాపూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను 200 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయడం చాలా సంతోషకరం. మరియు అట్లాగే బెజ్జంకి మండలం గుగ్గిల గ్రామంలో కొరుట్లలో ఉన్నటువంటి వ్యవసాయ కళాశాలని మరి బెజ్జంకి మండలం గుగ్గిలకు తరలించడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిమ్మాపూర్ మండలం అభివృద్ధి బాటలో పయనిస్తున్న సందర్భంలో తిమ్మాపూర్ మండలానికి రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసినందుకు, మరి అట్లాగే వివిధ కార్యక్రమాలు, సీసీ రోడ్లు మన తిమ్మాపూర్ మండలంలో ప్రతి గ్రామానికి 20 లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్డిఎఫ్ నిధులను కూడా 1,50,00,000 రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి కేటాయించడం జరిగింది. అలాగే మంచినీటి ఎద్దడి కోసం మొన్ననే వివిధ గ్రామాలలో నీటి ఎద్దడిని ఉన్నటువంటి గ్రామాలు నేదునూరు కానీ, మక్తపల్లి, నల్లగొండ మరియు ఇంకా అనేకమైనటువంటి గ్రామాల్లో నీటి సమస్య, సాయంపల్లి, వివిధ గ్రామాల్లో దళితుల కాలనీలలో అనేక నీటి సమస్యలు దృష్ట్యా అప్పటికప్పుడు అధికారులను పిలిపించి అప్పుడే తక్షణమే బోర్లు వేయించడం జరిగింది. పైప్ లైన్ లీకేజ్లను అన్నిటినీ కూడా సరిచేసి తిమ్మాపూర్ మండలానికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ మరి రేపు సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా పేదలకు ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు మాత్రమే సన్నబియ్యం ఉండేది. మరి మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన విధానాన్ని పేద ప్రజలకు సన్నబియ్యం పథకాన్ని అందరికీ వర్తింపజేసే విధంగా అందరికీ కూడా సన్నబియ్యాన్ని కూడా మన తిమ్మాపూర్ మండలంలో రేపో ఎల్లుండో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పేద ప్రజలకు సన్నబియ్యాన్ని అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, మన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిమ్మాపూర్ మండల పక్షాన మరొకసారి ధన్యవాదాలు. జై కాంగ్రెస్.